హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఎన్నో హర్డిల్స్, ఎన్నో టఫ్ సిచ్యువేషన్స్ అనేది దాటుకొని ఫైనల్గా మన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్ కోసం ఎంతో మంది చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ ప్రిపరేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే విధంగా నా సైడ్ నుంచి మీకు ఒక 6 టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయితే మీ ప్రిపరేషన్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది 100%. పాయింట్ నెంబర్ 1, మీరు ప్రిలిమ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్నే మళ్ళీ రివైజ్ చేసుకోవాలి తప్ప ఫస్ట్ నుంచి నేను సిలబస్ అంతా మళ్ళీ చదువుతాను అనే థాట్ని మీరు పక్కన పెట్టేసేయండి. ఓకేనా? ఏదైనా చిన్న చిన్న పాయింట్స్ మీరు మిస్ అయితే అది మీరు రివిజన్లో కవర్ చేసుకోవచ్చు, కానీ 100% మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాను అంటే కనుక అది కుదరని పని. ఓకేనా? మీకు చాలా తక్కువ టైం ఉంది. ఈ టైం మీకు రివైజ్ చేసుకోవడానికి మాత్రం మీకు పనికి వస్తుంది. ఓకేనా? సో సెకండ్ పాయింట్ వచ్చేసి టెస్ట్ సిరీస్. సో మీరు ఎంత రివైజ్ చేసినా, ఎంత చదువుకున్నా, ఎన్ని గంటలు ప్రిపేర్ అయినా కానీ మీరు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎగ్జామ్కి రెడీ అవ్వనట్టే లెక్క. ఓకేనా? మీకు టైం మేనేజ్మెంట్ తెలియాలన్నా కానీ, మీకు తెలియని చిన్న చిన్న పాయింట్స్ మీకు తెలుసుకొని వాటిని రివైజ్ చేసుకోవాలన్నా కానీ, లేదంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ కావాలన్నా కానీ ఇదంతా మీకు ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రం మీకు వస్తుంది. మరి ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుల్ లెంత్ టెస్టులు తీసుకోండి. 200 మార్క్స్ ఎగ్జామ్ రాస్తారనుకోండి, డైలీ 1 ఎగ్జామ్ రాయండి. మిస్ అయిన పాయింట్స్, మీకు తెలియని క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేసుకోండి, ఆ ఎలిమెంట్స్ అన్ని కవర్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు టాపిక్ టెస్ట్లు అనుకోండి, చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి డైలీ 3 ఎగ్జామ్స్ రాయండి, వాటిలో కూడా మిస్ అయినవి మీరు క్లియర్ చేసుకోండి. లేదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ లేదంటే సెక్షనల్ టెస్ట్లు అనుకోండి, అవి డైలీ 2 ఎగ్జామ్స్ రాయండి, వాటిలో మిస్ అయిన పాయింట్స్ మీరు కవర్ చేసుకోండి. ఈ ప్యాటర్న్లో మీరు ఈ 1 మంత్ కష్టపడితే 100% మీరు అచీవ్ అయిపోతారు. పాయింట్ 3, డోంట్ సిట్ ఫర్ ఏ లాంగ్ టైం. మ్యాక్సిమం 3 అవర్స్ కంటే ఎక్కువ టైం కూర్చొని ప్రిపేర్ అవ్వద్దు. మినిమం 5 to 10 minutes బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో మీకు ఇష్టం వచ్చింది చేయండి. టీ తాగుతారా, లేదంటే మెడిటేషన్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, మీ ఇష్టం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, సో మీరు రివిజన్ చేసుకునే సబ్జెక్ట్ అనేది పీక్ టైంలో ప్లాన్ చేసుకోండి. మరి పీక్ టైం అంటే ఏంటంటే, ఒక డేలో తీసుకుంటే ఒక టైంలో మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే ప్రిపేర్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం పీక్ టైం అంటాం. అండ్ ఇంకొక టైంలో కొంచెం లేజీగా ఉంటాం. ఓకేనా? అంతగా చదవాలనిపించదు, దాన్ని మనం లో టైం అంటాం. పీక్ టైంలో మీరు రివైజ్ చేసుకోవాలి, లో టైంలో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. సో లో టైంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఈ రాని పాయింట్స్, రాని ఎలిమెంట్స్ అని నోట్ చేసుకొని అది మీరు పీక్ టైంలో మీరు రివైజ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు చదివింది మీకు బాగా గుర్తుంటుంది, అని లో టైం కూడా మీరు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ 5th పాయింట్, డైలీ మీరు లీఫీ వెజిటబుల్స్ సంబంధించిన ఫుడ్స్ కానీ లేదంటే నట్స్, వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. సో ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మీకు మెమరీ బూస్ట్కి కానీ లేదంటే మైండ్ యాక్టివ్గా ఉండడానికి కానీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. దాంతోపాటు కొంచెం హెల్తీ ఫుడ్ని మీరు ప్రిఫర్ చేయండి నార్మల్ ఫుడ్ కంటే. నెక్స్ట్ 6th పాయింట్, డైలీ 1 hour ఏదో ఒక యాక్టివిటీ చేయండి. అది మీరు గార్డెనింగ్ వర్క్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, లేదంటే వేరే ఏదైనా వర్క్ చేస్తారా, మీ ఇష్టం. కానీ డైలీ మీరు 1 hour యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలి. సో మీకు ఫస్ట్ 2 పాయింట్లు నేను ఏం చెప్పానంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెప్పాను. ఒకటే టెస్ట్ సిరీస్లో బాగా ప్రాక్టీస్ చేయాలి, అండ్ సెకండ్ వన్ కొత్త పాయింట్స్ వదిలేసి ఉన్నది రివైజ్ చేసుకోండి అని చెప్పాను. కానీ ఈ లాస్ట్ 4 పాయింట్స్, ఫస్ట్ 2 పాయింట్స్ 100% అచీవ్ చేయాలంటే కావాల్సిన విధంగా చెప్పాను. సో మీకు అనిపించవచ్చు ఈ డైలీ లీఫీ వెజిటబుల్స్ తింటే ఏంటి, తినకపోతే ఏంటి, లేదా డైలీ 1 hour యాక్టివిటీ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని చెప్పి. సో మీరు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, అంటే ఒక డేలో ఎక్కువ టైం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఒక 1 week, 10 days, 15 days బాగానే ఉంటుంది. కానీ ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలంటే ఎగ్జామ్ వరకు ఇవి చిన్న చిన్న టిప్స్ అనమాట. సో ఈ 6 టిప్స్ మీరు 100% ఫాలో అయితే మీ ప్రిపరేషన్, మీ ప్లాన్కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఫైనల్గా ఈ టిప్స్ కాకుండా నా నుంచి మీకు వచ్చి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, హరి లాజిక్స్ అని చెప్పి మన యాప్ ఉంది ప్లే స్టోర్లో. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు APTS పోలీస్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే జస్ట్ ఒక 9 టెస్టులు మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒక స్మాల్ టెస్ట్ సిరీస్ లాగా ఇంగ్లీష్ సంబంధించి 3 టెస్టులు, మెంటల్ ఎబిలిటీ సంబంధించి 3 టెస్టులు, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 3 టెస్టులు. జస్ట్ మీ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ఉంటుందని చెప్పేసి అని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓన్లీ ఫర్ 6 rupees. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.